నా దగ్గర ప్రాథమికమైన ఆధారాలు ఉంది. ఓ ఓకే. ఖచ్చితంగా వీళ్ళు ఆ నిందితులతో వీళ్ళ టీం వెళ్ళి వాళ్ళ నిందితులతో మాట్లాడటం, దానికి పవన్ కళ్యాణ్ అసెంట్ ఉండటం, పవన్ కళ్యాణ్ కోఆపరేషన్ చేయటం, పవన్ కళ్యాణ్ ఈ కేసులో నేను చూస్తాను లీగల్ యాక్టివ్నెస్ ఎలాగోన్నాయో ఇన్వెస్టిగేషన్ ల్యాచెస్ అక్కడ దాన్ని ఏ విధంగా చేయాలని చూడటం. సో ఇది ఖచ్చితంగా బాధితులని వాళ్ళని మోసం చేయటమే అంటాను. అంతే కదా, న్యాయం చేస్తారని హోప్తో ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ చేయగలిగి ఉండి సిబిఐ ఎంక్వైరీ కనీసం సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులో ఆమెకు న్యాయం చేయడం కోసం చేసిన ప్రయత్నం ఏమైనా కనపడిందా మీకు? ఎక్కడి నుంచి తిరిగి ఇటు తిరిగి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి వీళ్ళు చేయగలిగిందంటే ఏంటంటే సిబిఐకి మళ్ళీ సిబిసిఐడి దగ్గరికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు అప్పగించారు ఈ కేసు. ఎందుకు సిబిఐ ఎందుకు చేయనంటుంది సార్? సిబిఐ చాలా కేసులు చేస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి మీరు చేయండి అని చెప్తే కూడా సిబిఐకి ఉన్న అభ్యంతరం ఏంటి? అది పోలీసులు అది 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 ప్రభుత్వం అడగాలి సార్. నేనేం అడుగుతాను? సిబిఐకి ఉన్న అభ్యంతరం ఏంటో నేను ఎలా చెప్పగలుగుతాను అంటున్నా. సిబిఐకి ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ, ఒక ఉప ముఖ్యమంత్రి చెబితే కూడా సిబిఐ నేను చేయనంది అంటే ముఖ్యమంత్రిలో ఉప ముఖ్యమంత్రి యొక్క ఎఫర్ట్ ని శంకించాలా, లేకపోతే సిబిఐ చేయనంటుంది అంటే సిబిఐకి అంత అద్భుతమైనటువంటి ఇండిపెండెన్స్ ఉందని భావించాలా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ టీ స్టాల్ వ్యక్తిని, ఏ రిక్షా వాళ్ళని అడిగినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అది ఎప్పుడో అమ్ముడుపోయిన సంస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండి పనిచేస్తుంది కదండి అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉన్న ఈ రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను ఇన్వెస్టిగేషన్ చెయ్యను, ఒక ముఖ్యమంత్రి చెప్పినా నేను చేయను, ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పినా నేను చేయను, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ లాంటి సెంట్రల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నా కూడా నేను చేయను అంది అంటే మీకు ఈ ఫిష్ అర్థం కాలేదా దీని వెనుకున్నది? సో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా చిత్తశుద్ధితో సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నం చేయట్లా. పవన్ కళ్యాణ్ తమలపాకల యుద్ధం చేస్తున్నాడు నిందితులతో. ఓకే ఓకే. మల్లెపూల యుద్ధం చేస్తున్నాడు. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు దెబ్బ తగిలినట్టు నటించు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ డూయింగ్ ఈ జాబ్ విత్ అన్ ఇంటెన్షన్ టు సీ దట్ దీస్ పీపుల్ షుడ్ పనిష్. పవన్ కళ్యాణ్ ఇంకో మాట చెప్తున్నాడు, సుగాలి ప్రీతి పేరెంట్స్ ఎవరైతే వాళ్ళని ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తూ వచ్చామో, ఎవరైతే వాళ్ళ బాధలు వింటూ వచ్చామో, ఎవరైతే వాళ్ళ ఇష్యూని హైలైట్ చేస్తూ వచ్చామో మనపైనే రాళ్ళేస్తున్నారు, కాయలిస్తున్న చెట్టుకే రాళ్ళేస్తున్నారు, వైసీపీ ట్రాప్లో పడిపోయారు వాళ్ళు చెప్తున్నారు. ఆయన ట్రాప్ కనిపిస్తోందా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరో ట్రాప్ చేసినట్టు కనపడుతుందా? పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకు సంబంధించి అవిశ్వసనీయత ఏం కనపడుతోంది? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడే మాటలకు నేను సమాధానం చెప్పాను. నేనే కాదు, ఎవరైనా విశ్లేషణ చేయాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి కాకపోతే ఆయన సింపుల్ పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు పక్కన ఉన్న ముస్లిం కూడా ఆయన మాటలకు సమాధానం చెప్పారు. ఇదే ఎనీ లాజిక్ అండి? ఈజ్ దేర్ ఎనీ లాజిక్? అరే గొడవ పెట్టింది నువ్వు, రంకెలేసింది నువ్వు, ఆ ఇష్యూని తీసుకొని నేనే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ కేసు కింద నేను ఆ కేసుని ఫస్ట్ కేసు కింద తీసుకొచ్చి చూపిస్తానని చెప్పింది మీరు. నేను ఇంకొక వీడియో పంపిస్తాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు కింద చేసేది సుగాలి ప్రీతి కేసునే అని కొన్ని వేల మందిలో ఇన్సూరెన్స్ ఇచ్చిన వీడియో పంపిస్తా, అది కూడా ప్లే చేయండి. ఇది తీసుకుంది మీరు, నేను కాదు కదా తీసుకున్నది. ఈ కేసుని తీసుకుంది మీరు. ఉప ముఖ్యమంత్రి అయితేనో ప్రభుత్వంలోకి వస్తే చేస్తానంది మీరు చెయ్యను, మీరు పట్టించుకోనప్పుడు 15 సంవత్సరాలు షీ హాస్ వెయిటెడ్ పేషియెంట్లీ, 15 నెలలు మీ జనసేన పార్టీ కార్యాలయం ముందు కొన్ని పదుల సార్లు ఆవిడ మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి తిరిగి ఆవిడ ఓపికలకి ఈ రోజు 15 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. మీరు అది గమనించలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదో ఈ రోజు వచ్చి రేపు చేయమని చెప్పలా, 15 నెలల పాటు ఒక చిన్న హోప్ ఇవ్వండి సార్ వాళ్ళకి. అంతే కదా, అదే అపాయింట్మెంట్ ఇవ్వట్లా, హోప్ విషయం వదిలేసేయండి. ఆమె కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని చెప్తోంది. ఎందుకు కేసులు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి. అమ్మా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించాను నేను, ఇదిగో కొంత జరిగింది, ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లో, 1 నెల 2 నెలల్లో ఇన్వెస్టిగేషన్ చేయిస్తా, ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేటట్టు చేస్తా, ఇదిగో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సిబిఐకి వెళ్ళింది, 1 సంవత్సరం 6 నెలలు ఆగండి, దీని మీద ప్రోగ్రెస్ ఏందో చూద్దామని కొద్దిగా హోప్ ఇవ్వండి. మీరే ఆధారాలు లేవు, ఇంకెవడేం చేస్తాడు? నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానా? మీరు దాంట్లో ట్రాప్ లో పడ్డారు, మీకు 10 కోట్లు ఇచ్చాము సరిపోలేదా? మీరు వైసీపీ ట్రాప్ లో పడ్డారు అంటే ఈ రోజు వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడతాడు, ఆ వీడియో కూడా పంపిస్తాను. రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడతాడు, అతను న్యాయవాదే. పనికి మాలిన నా కొడుకులందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఈ నా కొడుకులందరిని ముందు పెట్టుకొని ఆవిడొచ్చి ఈ రోజు మాట్లాడుతుందని అధికారికంగా మహా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది.